లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ వేగంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ సోమవారం పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఇన్ఛార్జిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను ఒకసారి చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో పాయక్ శంకర్, అలాగే పెద్దపల్లిలో రామారావు పాటిల్, అలాగే కరీంనగర్ ధనపాల్ సూర్యనారాయణ గుప్తాకి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. నిజామాబాద్ జిల్లాకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జహీరాబాద్కి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, అలాగే మెదక్ పాల్వాయి హరీష్ బాబు, మల్కాజ్గిరి పైడి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్ కె లక్ష్మణ్, చేవెల్ల ఏవిఎన్ రెడ్డి, అలాగే మహబూబ్ నగర్ రామచంద్రరావు, నాగర్ కర్నూల్ మాఘం రంగారెడ్డి, నల్గొండ చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కి బాధ్యతలు అప్పగించింది. అలాగే వరంగల్ మర్రి శశిధర్ రెడ్డి, మహబూబాబాద్ గరికపాటి మోహన్ రావు, అలాగే ఖమ్మం పొంగిలేటి సుధాకర్ రెడ్డికి బీజేపీ అధిష్టానం దీనికి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలకి ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బీజేపీ క్యాడర్లోనే కాకుండా ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ఇదొక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది.